జీవితంలో శాంతి ఆనందం కోసం వెతకని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇది మనందరం మనసులో ఎక్కడో ఒకచోట చేసే ఒక ప్రాథమిక అన్వేషణ. రూపర్ట్ స్పైరా గారి బోధనల ఆధారంగా ఈ అన్వేషణ వెనుక ఉన్న లోతైన సత్యాన్ని ఈ విశ్లేషణలో కొంచెం వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనందర్నీ ఏదో ఒక సమయంలో వేధించే ప్రశ్న ఇది. మనం కోరుకునే ఆ శాశ్వతమైన శాంతి, ఆనందం అవి నిజంగా ఎక్కడ దొరుకుతాయి? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. చూడండి, సాధారణంగా ఏం చేస్తామంటే ఆనందం అనగానే మన దృష్టి బయటి ప్రపంచం వైపు వెళుతుంది. అంటే వస్తువులు, మనం చేసే పనులు, మన బంధాలు, వీటన్నింట్లో సంతృప్తిని వెతుక్కుంటాం. కాని ఇవన్నీ ఇచ్చేది తాత్కాలిక ఆనందమే. దాంతో మనమొక అంతంలేని చక్రంలో చిక్కుకుపోతాం. సరే, మన మొదటి విభాగం ఆనందం కోసం అన్వేషణ. ఇది కేవలం కొందరి కథ కాదు, మనందరి జీవితంలో భాగమైన ఒక విశ్వవ్యాప్త ప్రయాణమన్నమాట. ఈ అంతులేని అన్వేషణలోనే చాలామందికి ఆధ్యాత్మిక మార్గాల వైపు ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఈ మార్గాలు మన ప్రాథమిక అన్వేషణకు ఒక నిర్మాణాత్మకమైన దారిని చూపిస్తాయి. ఇక మనం రెండవ విభాగానికి వచ్చేశాం, ధ్యానం యొక్క 3 మార్గాలు. ఈ అన్వేషణలో మనకు సహాయపడే వివిధ ధ్యాన పద్ధతులు ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మనం అన్వేషించబోయే 3 ప్రధాన ధ్యాన వర్గాలు ఇవే. 1 క్రమానుగత మార్గం, 2 ప్రత్యక్ష మార్గం, ఇంకా 3 మార్గం లేని మార్గం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడే ఈ 2 మార్గాల మధ్య ఉన్న ముఖ్యమైన తేడా మనకు కనిపిస్తుంది. క్రమానుగత మార్గంలో శ్వాసమీదో, మంత్రం మీదో, అంటే ఒక వస్తువు మీద దృష్టి పెడతాం. కాని ప్రత్యక్ష మార్గంలో అలా కాదు. దృష్టిని లోపలికి తిప్పి ఆ అనుభవాన్ని పొందుతున్నది ఎవరు అనే దానిపై, అంటే మనపైకే మళ్లిస్తాం. ఒకటి వస్తుగతమైతే మరొకటి విషయగతమైనదే అన్నమాట. ఇక 3వది అత్యంత ప్రత్యక్షమైన పద్ధతి. ఇది ధ్యానాన్ని చేయడం నుండి ఉండటంగా పూర్తిగా మార్చేస్తోంది. నేను వేరు, నేను కోరుకునేది వేరు అనే భావనతో ఇది మొదలవ్వదు. మనం ఇప్పటికే ఆ శాంతి స్వరూపులమే అని గుర్తుచేస్తోంది. దానిలాగే ఉండమని చెబుతుంది. సరే, ఇప్పటిదాకా మార్గాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక మనం దృష్టిని గమ్యం వైపు మారుద్దాం. అదే 3వ విభాగం, నేనున్నాను అనే స్థిరమైన సత్యం. అసలు మనలో ఎప్పటికీ మారని, స్థిరంగా ఉండే స్వరూపమేంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఆత్మ అవగాహన స్వభావాన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. సూర్యుడు తన కాంతితో విశ్వంలో ఉన్న ప్రతి వస్తువును ప్రకాశవంతం చేస్తాడు కదా. ఇప్పుడు ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు, బానే ఉంది. కాని తనను తాను ప్రకాశింపజేసుకోవడానికి తన కాంతిని తనమీదికే ప్రసరించగలడా? సమాధానం లేదు. ఎందుకంటే సూర్యుడు ప్రకాశాన్ని చెయ్యట్లేదు. తనే స్వయంగా ఒక ప్రకాశం. అది తన ఉనికి ద్వారానే తనని తాను తెలుసుకుంటుంది. సరిగ్గా అలాగే మన చైతన్యం కూడా స్వయం ప్రకాశవంతమైనది. దానికి దాన్ని తెలుసుకోవడానికి వేరే కాంతి అవసరం లేదు. మన జీవితంలోని అనుభవాలన్నీ మారుతూ ఉంటాయి. కాని వాటి వెనక నేనున్నాను అనే ఒకే ఒక్క స్థిరమైన దారం ఎలా ఉంటుందో గమనించండి. మనం సంతోషంగా ఉన్నా, అలసిపోయినా, ఏ పని చేస్తున్నా ఆ నేనున్నాను అనే భావన మాత్రం మారదు. అదే అన్ని అనుభవాలకు ఒక పారదర్శకమైన నేపథ్యంలా పనిచేస్తుంది. ఇక 4వ విభాగం, వైన్లో కలిసిన నీరు. మరి మనలో ఈ స్థిరమైన శాంతి ఎప్పుడూ ఉంటే అది మనకు ఎందుకు అనుభవంలోకి రాదు? ఈ రూపకం దాన్ని చాలా చక్కగా వివరిస్తుంది. ఈ సమయంలో మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. మనలోనే శాంతి ఎల్లప్పుడూ ఉంది అంటున్నారు, మరది మనకు ఎందుకు అనుభవంలోకి రావట్లేదు? ఈ నీరు వైన్ రూపకంలోకి వెళుదాం. మన అసలైన ఉనికిని స్వచ్ఛమైన నీటితో పోల్చవచ్చు. దానికి రంగు, రుచి లాంటివి ఏమీ ఉండవు. కాని అది స్వచ్ఛంగా, శాంతిగా ఉంటుంది. కాని మన ఆలోచనలు, మన భావాలు, మన అనుభూతులు ఇవన్నీ ఆ స్వచ్ఛమైన నీటిలో కలిసే రంగులు, రుచులు లాంటివి. అవి మన స్వచ్ఛమైన ఉనిటికి ఒక సంక్లిష్టతను తీసుకొస్తాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం ఈ అనుభవాలనే రుచులలో, అంటే వైన్లో ఎంతగా మునిగిపోతామంటే వాటి వెనుక ఉన్న ఆ స్వచ్ఛమైన, శాంతియుతమైన ఉనికి అనే నీటిని పూర్తిగా మర్చిపోతాము. చివరిగా 5వ విభాగానికి వచ్చేశాం, ఉనికి యొక్క ప్రకాశం. ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాల సారాంశాన్ని ఇప్పుడు చూద్దాం.
ఆ నీటి రూపకం ఆధారంగా ధ్యానం అనే మాటకు కొత్త నిర్వచనమిచ్చుకోవచ్చు. ధ్యానమంటే శాంతిని సంపాదించడానికి చేసే ఒక పని కాదు, అది మనలో ఇప్పటికే ఉన్న శాంతిని గుర్తించే ఒక చర్య. అంటే వైన్ని పక్కన పెట్టి నీటిని రుచి చూడటంలాంటిదనమాట. ఇది చాలా శక్తివంతమైన వాక్యం. రోజువారీ జీవితంలో మన అనుభవాలు మన అసలైన ఉనికిని కప్పివేస్తాయి. కాని ధ్యానంలో లేదా ప్రార్థనలో మన ఉనికి ఆ అనుభవాలను దాటి ప్రకాశిస్తుంది. చివరగా ఈ లోతైన సూఫీ వాక్యంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దేవుడి కోసం వెతికితే మనమే దొరుకుతాం, మనకోసం వెతికితే దేవుడు దొరుకుతాడు. స్వీయ అన్వేషణ, దైవిక అన్వేషణ రెండూ ఒకటే అని ఇది గుర్తుచేస్తుంది. ఈ ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం.